హలో మా అందరు ఎలా ఉన్నారు? ఇంకొక బ్యాంగిల్ సెట్ అయితే ఆర్డర్ వచ్చింది మా. ఏ డిజైన్ లో చేసినా ఎట్లా చేసినా ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి నేనైతే ఇలా సింగిల్ కట్ బ్యాంగిల్స్ ని 2 కట్ బ్యాంగిల్స్ లాగా అయితే అటాచ్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ కి అయితే థ్రెడ్ ని చుట్టడానికి నేనైతే థ్రెడ్ ని అయితే తీసుకుంటున్నా. ఒక ప్యాడ్ కి ఇలా ఒక 20 రౌండ్స్ అయితే థ్రెడ్ ని ఇలా అయితే చుట్టేసుకుంటున్నామా. ఇలా ఒక 20 రౌండ్స్ అట్లా చుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ కి అయితే అంటించేసుకోవాలి. ఫస్ట్ అయితే గనక బ్యాంగిల్ కి లోపల సైడ్ కొంచెం గమ్ అయితే పెట్టేసి ఈ దారం యొక్క ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ ని గమ్ తో అయితే పెట్టి దీనికైతే అంటించేసి ఇలా రౌండ్ గా చుట్టుకోవడం అయితే స్టార్ట్ చేయాలి మా. ఇక్కడ మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే మనం బ్యాంగిల్ ని తీసుకునే సైజ్ ని బట్టి థ్రెడ్ రౌండ్స్ అయితే చుట్టుకోవాలి మా. అంటే 2 కట్ బ్యాంగిల్స్ అయితే నార్మల్ గా, ఒకవేళ 3 కట్ బ్యాంగిల్స్ అయితే కొంచెం ఎక్కువ రౌండ్స్ చుట్టుకోవాలి. ఇక 4 కట్ అయితే ఇంకాస్త ఎక్కువ చుట్టుకోవాలి. అట్లా ఇలా అయితే చుట్టేసుకున్న తర్వాత ఇలా థ్రెడ్ ని అయితే మిడిల్ లోకి కట్ చేసుకొని మళ్ళీ ఇంకొక బ్యాంగిల్ కి అయితే స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నేను థ్రెడ్ని అయితే తీసుకున్నా కదా, ఇట్లా ఎడ్జెస్కి అయితే గమ్ అయితే పెట్టేసుకున్నా. ఇది వచ్చేసి ఇట్లా బ్యాంగిల్కి అయితే పెట్టేసుకుంటున్నా. ఇక్కడ గమ్ కూడా పెట్టేసిన దీనికి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ ఎడ్జెస్ని అయితే దీనికి అటాచ్ చేసి గట్టిగా దానికి స్టిక్ అయిపోయేలా పట్టేసుకొని మంచిగా ఇలా రౌండ్గా అయితే చుట్టేసుకోవాలి మా. ఇలా ఇందాకైతే ఒక బ్యాంగిల్కి అయితే చుట్టేసినాను కదా, ఇది వచ్చేసి సెకండ్ బ్యాంగిల్కి అయితే చుట్టేస్తున్నామా. ఇక్కడ మెయిన్గా నీట్గా ఫినిషింగ్ రావడానికి ఇలా మనం థ్రెడ్ని అయితే చుట్టేసుకునేటప్పుడు గ్యాప్స్ రాకుండా దాన్ని వెడల్పుగా అనుకుంటూ అయితే చుట్టేసుకోవాలి మా. ఇలా మనం థ్రెడ్ని చుట్టేటప్పుడు ఇలా వెడల్పుగా అనేసుకుంటూ చుట్టేస్తే గనక మనకు ఫైనల్ లుక్ వచ్చేసరికి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట. అసలు బ్యాంగిల్స్ చేసేటప్పుడు మాత్రం అస్సలు సుక్కలు ఎక్కడ కనబడతాయేమో అంటే గదైతే ఈ థ్రెడ్ చుట్టడంలోనే చెప్తాను నేనైతే. డిజైన్ మేక్ చేయడం అస్సలు కష్టం కాదు, కానీ ఈ థ్రెడ్ చుట్టాలంటే మాత్రం సుక్కలు కనిపిస్తాయి. ఇంతగానం కష్టపడాలి. గిన్ని 2 హ్యాండ్స్కి సరిపడినంత బ్యాంగిల్స్కి థ్రెడ్ చుట్టాలి, డిజైన్ మేక్ చేయాలి. మళ్ళీ ఎట్లా అంటే ఇట్లా చకచకా మెరవాలి, అంత నీట్ ఫినిషింగ్ రావాలి, ఇట్లా అన్నీ మంచిగా రావాలి. కానీ వీటికి మాత్రం ఒక 500 కూడా కాస్ట్ పెట్టద్దు. మళ్ళీ అందులో 300-400 వరకు మళ్ళీ మెటీరియల్ ఖర్చులకే పోతాయి. వీటన్నిటిని చూడకుండా పట్టించుకోకుండా వీటి వెనకాల ఎంత కష్టం ఉంటుందో కూడా అర్థం చేసుకోకుండా 200-300 అయితే మస్తాయి ఇంతకే ఇచ్చేసేయండి అంటే ఎట్లరా బాబు, జర అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు వచ్చేసి టైము నైట్ 11 అవుతుంది. 11 o'clockకి నేనైతే స్టార్ట్ చేసిన ఇక్కడ థ్రెడ్ చుట్టడం ఈ బ్యాంగిల్స్కి అయితే. ఓన్లీ ఈ బ్యాంగిల్స్కి అయితే థ్రెడ్ చుట్టే వరకు నాకైతే 12:30 అయిపోయింది మా. మొత్తం డిజైన్ అయితే మేక్ చేసి పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసిన తర్వాత నాకైతే 2 అయిపోయింది. 2 o'clock వరకు నేనైతే ఈ బ్యాంగిల్స్ని కంప్లీట్ చేసి అయితే పడుకున్నా. కానీ ఇంకా అప్పటికి ప్యాకింగ్ అయితే చేయలేదు, నెక్స్ట్ డే చేద్దామని. ఇందాక థ్రెడ్ చుట్టిన బ్యాంగిల్స్ 2 కట్ బ్యాంగిల్స్ అయితే అలా 4 బ్యాంగిల్స్కి చుట్టేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది 3 కట్ బ్యాంగిల్స్, ఇలా 2 బ్యాంగిల్స్కి అయితే చుట్టేసుకున్నా. ఇలా ఈ 3 కట్ బ్యాంగిల్స్కి కూడా మంచిగా థ్రెడ్ని అయితే చుట్టేసుకోవడం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనికి డిజైన్ అయితే నేను ఈ లక్ష్మీదేవి కాసులతో అయితే చేస్తున్నా. ఈ బ్యాంగిల్ పైన B7000 గ్లూన్ అయితే పెట్టేసుకుంటూ ఇలా కాసులను అయితే అంటించేసుకోవాలి. ఇక్కడ మనం కాసులను అయితే యూజ్ చేస్తున్నాం గనక గ్లూన్ అయితే కాస్త ఎక్కువగానే యూజ్ చేయాలమ్మా. ఎందుకంటే గట్టిగా దానికి మంచిగా ఉండిపోతాయి అన్నమాట. లైట్గా యూజ్ చేస్తే అవి ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కనుక కాస్త ఎక్కువగానే యూజ్ చేయాలి. నాకైతే మిగతా బ్యాంగిల్స్ కన్నా ఈ కాసులతో చేసిన డిజైన్ బ్యాంగిల్స్ అయితే చాలా నచ్చినాయి. ఫైనల్ అవుట్పుట్లో మీరు కూడా చూసేయండి మా, ఈ కాసులతో చేసిన బ్యాంగిల్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఈ గాజులని ఫైనల్ అవుట్పుట్లో చూసినాక నాకైతే మస్తు నచ్చినాయి కనుక నాకు కూడా సేమ్ ఇదే డిజైన్లో చేసుకోవాలనిపించింది. కానీ ఇంకా నాకు నేను చేసుకోవడం అంటే ఒళ్ళు బద్ధకం వేస్తుంది కాబట్టి ఇక టైం తీసుకొని ఇప్పట్లో ఫెస్టివల్స్ కానీ ఏమీ లేవు కదా, ఉన్నప్పుడు చూసుకుందాంలే అనుకొని పక్కకు దొబ్బి పడేసిన ఈ ఆలోచనని. ఓకే మా, ఇప్పుడైతే మనం మ్యాటర్లోకి వస్తే ఇలా మనం కాసులను అయితే కంప్లీట్గా అంటించేసుకున్న తర్వాత అన్నీ ఈవెన్గా సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకైతే ఇవి గట్టిగా అస్సలు స్టిక్ అవ్వట్లేవు, అసలు ఇట్లా పైనకు లెగిసినట్టుగా అవుతున్నాయి. సో గనక నేనైతే ఇట్లా అన్ని ఈవెన్గా పెట్టేసుకుంటున్నా. ఫైనల్గా ఇలా 2 బ్యాంగిల్స్కి అయితే కాసులని అంటించేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక 4 బ్యాంగిల్స్కి అయితే థ్రెడ్ని చుట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా మా. ఆ 4 బ్యాంగిల్స్కి అయితే ఇప్పుడు మనం డిజైన్ని మేక్ చేసుకోవాలన్నమాట. సో వాటికైతే ఈ స్టోన్స్ అయితే యూజ్ అవుతాయి కనుక నేనైతే వీటిని ఇక్కడ పెట్టేసుకున్నా. ఇక్కడ నేను పింక్ కలర్ ఐ షేప్ కుందన్స్ అండ్ హాఫ్ మూన్
షేప్ కుందన్స్ అయితే ఇక్కడ నేను అంటించేసుకుంటున్నా. హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అయితే నేను ఇక్కడ వైట్ కలర్ లో తీసుకున్నామా. వైట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇక్కడ నేను అంటించేసుకుంటున్నా. లోటస్ ఫ్లవర్ డిజైన్ లో అయితే చేస్తున్నామా నేను ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ ని. ఇలా పైన 3 కుందన్స్ పింక్ కలర్ లో అయితే అంటించేసుకుని కింద వచ్చేసి హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అయితే పెట్టేస్తున్నా. ఇక్కడితో డిజైన్ అయిపోతుందా అంటే అస్సలు కాదు. అక్కడ పింక్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా, వాటిపైన ఇంకా 2 స్టోన్స్ అయితే అంటించేసుకోవాలి. అప్పుడు లోటస్ డిజైన్ అయితే వస్తుంది. B7000 గ్లూన్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే అదే గట్టిగా ఉంటుంది కనుక. అంటే గమ్ము గట్టిగా ఉంటుందని కాదు, ఇక్కడ స్టోన్స్ని గట్టిగా స్టిక్ చేస్తుంది అని అంటున్నా. వీటిని అయితే చేస్తున్నా కానీ నాకైతే ఒక దిక్కు సుక్కలు కనిపిస్తున్నాయి. నిద్ర వస్తుంది చాలా, కానీ కంప్లీట్ చేశాకనే పండుకోవాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యా. ఇవి చేసేదాకా నిద్ర లేదు ఏం లేదని చెప్పి గట్టిగా అనుకున్నా గనక ఇక గట్టి కూసున్నా కంప్లీట్ అయిపోయే వరకు. కంప్లీట్ అయినాక అమ్మయ్య అనుకున్నా. అసలే నా మూడ్ స్వింగ్సే డిఫరెంట్ ఉంటాయి, ఎందుకంటే ఇక చెయ్యొద్దు అని అనుకున్నాను అనుకో, ఇక 10-15 డేస్ వరకు ఇక దాని దగ్గరికి కూడా పోను, చూడ గంత ఇంట్రెస్ట్ దొబ్బుతుంది అనమాట. ఇక ఇంట్రెస్ట్ ఉండి చెయ్యాలి అని అనుకున్నాను అనుకో, ఇక గట్టిగా కూర్చుంటా. ఎందుకంటే ఈ ఇంట్రెస్ట్ దొబ్బింది అనుకో అంత ఈజీగా మళ్ళీ ఇంట్రెస్ట్ రాదని చెప్పేసి గట్ల మూలకు పడేస్తా అని చెప్పి, అందుకే ఇక ముందే అనుకొని కూర్చుంటా ఇంతవరకు కంప్లీట్ చేయాలి గట్టిగా అని చెప్పి. నాతో వచ్చే పెద్ద పరిశాన్ ఏంటి అంటే, నేను ఏదైనా ఇంట్రెస్టింగ్గా పని ముంగటేసుకొని కూర్చున్నాను అనుకో, ఇక పక్కనోడు చచ్చిపోయినా సరే కింద మీద ఉన్నా సరే కానీ అస్సలు పట్టించుకొని దాని మీదనే చింత ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఇక తిండి మీద కూడా చింత పెట్టా, టైంకి తినాలన్నట్టుగా. ఇది కంప్లీట్ చేయాలి అనే ధ్యాసలోనే ఉంటా, అందుకే ఇక తిండి కూడా గుర్తురాదు. ఇక మా మమ్మీ చూసి తినదురా నాయన అని చెప్పి మా మమ్మీ తినిపించేసి వెళ్ళిపోతుంది. గిట్లాంటి కొన్ని రీజన్స్తోని గీటిని అడ్డం పెట్టుకొని నేనైతే రోజుకి ఒక్కసారైనా మా మమ్మీ చేతితో అన్నం తింటా. అంటే గట్లా మమ్మీ చేతితో రోజు అన్నం తినాలి అంటే కూడా అదృష్టం ఉండాలి మా ఖచ్చితంగా. కాబట్టి నేనైతే ఇట్లాంటి ఏవేవో కొన్ని రీజన్స్ అయితే అడ్డం పెట్టుకొని నేను తినా అని చెప్తా. ఇక మా మమ్మీ తినిపిస్తుంది. ఇంకా గిట్లా కాదు, మా మమ్మీ చేతితో నేను తినిపించుకోవాలి అనుకుంటే ఇంకా మా మమ్మీకి ఎట్లా మస్కకూడదు తెలుసామా. అబ్బా మమ్మీ నాకైతే మస్తు ఆకలి అవుతుంది మమ్మీ, కానీ అస్సలు తినబుద్ధి అయితే లేదు. మస్తు ఆకలి అవుతుంది కానీ అయినా నేను నాకు అస్సలు తినబుద్ధి అయితే లేదు అని గిట్ల ఒక్క మాట అన్నానంటే సరిపోయి. ఇంకా నెక్స్ట్ మినిట్ మా మమ్మీ లేస్తుంది, అన్నం వేసుకొస్తుంది, తినిపిస్తుంది, కథం. అప్పుడు కర్రీ కుక్క తిన్నట్టు తింటా నేను. మొత్తం తినబెట్టడం అయితే అయిపోయిన తర్వాత మా మమ్మీ ఏమంటుందో తెలుసా, ఇప్పటిదాకా ఎవరో అస్సలు తినమని కథలు పడ్డారు, ఇప్పుడు కర్రీ కుక్క వచ్చి తినిపోయినట్టుంది అని గిద్దే మాట అంటుంది. ఓకేమా, మనం ఇందాకైతే ఇలా స్టోన్స్ని అయితే అంటించేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం లోటస్ డిజైన్లో రావడానికి ఇంకొక 2 స్టోన్స్ని అయితే ఇలా పైన అంటించేస్తున్నా కదా. ఇలా కంప్లీట్గా అయితే అంటించేసుకుంటే ఫైనల్గా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సేమ్ ఇప్పుడు ఎలా అయితే మనం 2 స్టోన్స్ని పైన అంటించేసుకున్నామో మిగతా 3 బ్యాంగిల్స్కి కూడా సేమ్ ఇలానే అంటించేసుకోవాలమ్మా. ఇలా పైన 2 స్టోన్స్ని అయితే అంటించేసుకోవడంతో మనకు కంప్లీట్గా లోటస్ డిజైన్లో అయితే వచ్చేస్తుంది. అసలు ఒక్క 1% కూడా ఓపిక లేదు అండ్ ఇంట్రెస్ట్ కూడా లేదు. అయినా ఇంట్రెస్ట్ తెచ్చుకొని మరి ఈ వీడియోస్ అయితే చేస్తున్నా, బ్యాంగిల్స్ అయితే కూడా చేస్తున్నా. సో ఏమైనా మిస్టేక్స్ మాట్లాడి ఉంటే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి మా. ఓకేమా, ఇప్పుడైతే ఈ బ్యాంగిల్కి అంటించేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఒక బ్యాంగిల్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 3 బ్యాంగిల్స్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫైనల్గా 4 బ్యాంగిల్స్కి అయితే చూసేద్దాం ఎట్లొచ్చిందో డిజైన్. ఇక్కడ చూసేయండి మా, ఫైనల్ లుక్ అయితే ఇది. మిడిల్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా కాసులు అయితే వచ్చినాయి దీనికి. ఫైనల్గా మనకైతే బ్యాంగిల్స్ అయితే ఇవ్వన్నమాట, అంటే ఓన్లీ మిడిల్ బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్. ఫైనల్గా బ్యాంగిల్స్ని అయితే కలిపేస్తే అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంది. ఓకేమా, బ్యాంగిల్స్ నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. అండ్ బ్యాంగిల్స్ అండ్ వీడియో కూడా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్ బాయ్. వీడియోకి ఒక్క లైక్ చేయండి మా.